నమస్తే వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్ నేను మహేశ్వరి బిందు మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ కు చంద్రబాబు ప్రభుత్వం తగిన భద్రత కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలో వరుసగా భద్రతా వైఫల్యాలు చోటు చేసుకుంటున్నాయని అమిత్ షాకు ఎంపీలు వివరించారు. దేవరపల్లి పర్యటనలో ప్రజలు భారీగా హాజరైనా సరిపడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయలేదని ఫిర్యాదు చేశారు. ఇది మొదటిసారి కాదని 2 ఏళ్లుగా జగన్ పర్యటనలన్నింటిలో ఇదే పరిస్థితి కొనసాగుతోందని వైఎస్ఆర్సీపీ ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్ జగన్ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందన్నారు. వైఎస్ జగన్ కు పటిష్ట భద్రత కల్పించేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు ఎంపీలు. ఇక వైఎస్ఆర్సీపీ ఎంపీల ఫిర్యాదుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. వైఎస్ జగన్ భద్రత అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని ఎంపీల బృందం అమిత్ షాను కలిసింది. జగన్ భద్రతతో పాటు డిఎస్సీ అక్రమాలు, రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై ఫిర్యాదు చేశారు. డిఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, అవినీతి జరిగిందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. జెడ్+ కేటగిరీ భద్రత ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని. వైఎస్ జగన్ సభలకు జనం రాకుండా ఉండేందుకు ఆంక్షలతో అంచెలంచెలుగా అడ్డుకుంటున్న పోలీసులు మాజీ సీఎం భద్రతపై హోంశాఖ నిర్లక్ష్యం చేస్తోంది అన్నారు. అధికారికంగా జెడ్+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని హోంశాఖ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయటం, ఈ రాష్ట్ర డీజీపీ కానీ లేదా జిల్లా ఎస్పీ కానీ జెడ్+ కేటగిరీ భద్రతా సౌకర్యం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతా పర్యవేక్షణని ఆ బాధ్యతను తీసుకోరా ఎస్పీ కానీ డీజీపీ కానీ అని అడుగుతున్నాను. డిఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షా శిబిరాలపై టీడీపీ దాడులను తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ నేతలు. విజయవాడలో మల్లాది విష్ణుపై బోండా ఉమా దాడితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దౌర్జన్యాలపై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. డీఐజీని కలిసి అన్ని వివరించామన్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. అలాగే వైఎస్ జగన్ భద్రతలో పోలీసుల వైఫల్యాలను కూడా వివరించామన్నారు. డిఎస్సీ అక్రమాల వ్యవహారం ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి అని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలు చేసింది. కష్టపడి చదివిన యువతకు ఉద్యోగాలు రాకుండా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను నారా లోకేష్ అమ్ముకున్నారని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు జీవోలు ఇచ్చి కూటమి కార్యకర్తలకు ఉద్యోగాలు కట్టబెట్టారు అని, దీనిపై ప్రభుత్వం తప్పక సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసే వరకు వైఎస్ఆర్సీపీ ఉద్యమం ఆగదు అని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. విజయవాడలో పచ్చమూకలు బరి తెగించాయి. డిఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులకు దిగారు టీడీపీ గూండాలు. ముత్యాలంపాడులో శాంతియుతంగా రిలే దీక్షలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులపై దాడికి దిగి టీడీపీ నేతలు ఆటవిక రాజ్యాన్ని తలపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శాంతియుతంగా చేస్తున్న దీక్షపై బోండా ఉమా తన అనుచరులతో కలిసి దాడి చేశారు. టీడీపీ నేతలు కార్యకర్తలకు రౌడీలు గూండాలుగా మారి సోడాలు, కోడిగుడ్లు, టమాటాలతో దాడులు చేయడమే కాకుండా దీక్షా శిబిరాల దగ్గర మూత్రం పోసి అత్యంత నీచంగా వ్యవహరించారు. దాడి చేసిన వారిని వదిలేసి శాంతియుతంగా దీక్ష చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓవైపు టీడీపీ గూండాల దాడి, మరోవైపు పోలీసులు అరెస్ట్ చేయడం. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందనే అంశంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెన్నుపోటు పార్టీ కార్యకర్తల దాడులు, మరోవైపు చోద్యం చూస్తున్న పోలీసులు, ఇదంతా చూస్తున్న జనం ముక్కున వేలేసుకుంటున్నారు. మరోవైపు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి వర్గీయులు దౌర్జన్యానికి తెగబడ్డారు. డిఎస్సీ అక్రమాలపై యాడికి మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ నేతలు దీక్ష చేస్తుండగా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కవ్వింపు చర్యలకు దిగారు. పోలీసులు కూడా దీక్షలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేశారు అన్నారు మల్లాది విష్ణు. కోడిగుడ్లు, రాళ్లు, కుర్చీలతో తమపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉండటం రాష్ట్రానికి దురదృష్టమని వ్యాఖ్యానించారు. చేస్తా ఉంటే బోండా ఉమా
అనుచరులు 100 మంది వచ్చి ఈరోజు రౌడీజం చేసి టెంట్ కోలు కొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను దించేసి మా మీద రాళ్ళు వేశారు, కోడిగుడ్లు వేశారు, చెప్పులు వేశారు. లోకేష్ రాజీనామా చేయాలని ఒక శాంతియుత వాతావరణంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే, చట్టాలు చేయాల్సినటువంటి ఎమ్మెల్యే, శాసనసభలో ఉండాల్సినటువంటి ఎమ్మెల్యే ఈ రకంగా రౌడీజం చేస్తూ ఉంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని నిన్న కలిశాడు. పోయిన ప్రతిష్ట రావాలి అని అంటే, లోకేష్ దృష్టిలో పడాలి అని అంటే, చంద్రబాబు దృష్టిలో పడాలంటే ఇలాంటి రౌడీజం చేయాలా? వైఎస్ జగన్ ను కలిశారు విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ నేతలు. డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిగేలా ఒత్తిడి తేవాలని, కనీసం 10,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల వయో పరిమితి 35 ఏళ్లకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జేఏసీ ప్రతినిధులు కోరారు. నిరుద్యోగులకు అండగా ఉంటానని, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని నిరుద్యోగులకు భరోసా కల్పించారు వైఎస్ జగన్. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అధినేత వైఎస్ జగన్ ను కలిశారు గిరిజన నేతలు. పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టుగల్లి భాగ్యలక్ష్మి, ఎస్టీసెల్ అధ్యక్షులు సురేంద్ర, ఎస్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ జగన్ ను కలిసి పలు అంశాలపై వివరించారు. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ, బాక్సెట్ తవ్వకాలకు అనుమతులు, హైడ్రో పవర్ ప్రాజెక్టులపై గిరిజనుల్లో నెలకొన్న ఆందోళనలు అధినేతకు వివరించారు. ఇక గిరిజన చట్టాలు, హక్కుల పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదు అన్నారు వైఎస్ జగన్. ఆదివాసీల తరపున బలమైన ప్రజా గొంతుకుగా నిలవాలి అని నేతలకు సూచించారు. గిరిజనుల హక్కులకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించవద్దు అని, వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా తమ హోటల్ని పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారంటూ టీడీపీ నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించారు హోటల్ నిర్వాహకురాలు లక్ష్మి. ఈ మేరకు తాడేపల్లిలో వైఎస్ జగన్ ను కలిసింది లక్ష్మి కుటుంబం. జరిగిందంతా వైఎస్ జగన్ కు చెప్పారు. జనం రద్దీ వల్ల తోపులాట జరిగిందన్నారు. హోటల్లో జరిగిన ఘటనకు వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు లక్ష్మి. ఆమె కుటుంబ సభ్యులు వైఎస్ జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలోని మంత్రులు బరితెగించి వ్యవహరిస్తున్నారు. ఎన్ఆర్ఐ మహిళను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. మంత్రిపై తీవ్ర ఆరోపణలు వచ్చినా మంత్రి నారా లోకేష్ నోరు మెదపడం లేదు. మంత్రిని కాపాడుకునేందుకు లోకేష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మహిళలకు అండగా ఉంటామని చెప్పే చంద్రబాబు ఇప్పుడేం చేస్తారని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా లోకేష్ చంద్రబాబును నిలదీస్తూ ఉన్నారు. ఓ మంత్రి తనను కాఫీ షాప్ కు రమ్మని వేధించారు అంటూ ఎన్ఆర్ఐ శైలా తల్లూరి సంచలన ఆరోపణలు చేశారు. ముందు నీ క్యాబినెట్ శుభ్రం చేసుకో బ్రో అంటూ లోకేష్ కు చురుకులంటించారు. ఇప్పటికే ఫోన్లో ఆ మంత్రి పేరు చెప్పినా చర్యలు తీసుకోలేదని శైలా తాల్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకు గురువు జయశంకర్ అయితే సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు గురువు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చంద్రబాబు చెప్పిన దానికి వంతపాడ్డమే రేవంత్ రెడ్డికి తెలుసన్నారు. ఇప్పటికీ 75 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి నిధులు యాచిస్తున్నారో ఇచ్చి వస్తున్నారో తెలియడం లేదన్నారు. జయశంకర్ గారు నమ్మింది ఏంటంటే ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణోడు ఉంటే పని అవుతుంది, కానీ మళ్ళీ ఢిల్లీ ఓడి చెప్పినట్టు తలాడించేటోడు గంగెద్దు లెక్క డూడు బసవన్న లెక్క ఉండటంతో ఏమి కాదు అని. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 75వ ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయి 32 నెలలు కాలే, 13 రోజులకు ఒకసారి ఢిల్లీ పోతాడు. దేహి 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 అని ఈరోజు అక్కడ యాచిస్తూ ఉన్నాడు. వాళ్ళకి మరి యాచిస్తున్నాడో వాళ్ళకి ఇచ్చొస్తున్నాడో కానీ మనకేమో గురువు జయశంకర్ గారు, ఆయనకేమో గురువు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. కనీసం జై తెలంగాణ అనడానికి కూడా మనసొప్పది ముఖ్యమంత్రికి. సిద్దిపేట జిల్లా రాఘవాపూర్ సబ్ స్టేషన్ను రైతులతో కలిసి పరిశీలించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా విద్యుత్ సమస్యలపైన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందడం లేదు అని, లాగ్ బుక్ ప్రకారం కేవలం 10 గంటల 30 నిమిషాలే విద్యుత్ సరఫరా జరిగిందని ఆరోపించారు హరీష్ రావు. మీరు 24 గంటల కరెంటుకు మంగళం పాడినరా? రైతుకు 24 గంటల ఉచిత కరెంటు ఉత్తదేనా? మీరు ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన 24 గంటల కరెంటును ఎందుకు బంద్ చేస్తున్నారు? ఇలా లాగ్ బుక్ చూస్తే లాగ్ బుక్ రికార్డు ప్రకారమే 10:30 గంటల కరెంట్ వచ్చింది. అంటే ఇలా కేసీఆర్ గారు మంచి కరెంట్ ఇచ్చిండ్రు, మీరు ఇవ్వదలుచుకోలేదా? ఎందుకు రైతుల మీద పగబడుతున్నారు? ఎందుకు రైతుల పట్ల మీకు ఈ కక్ష? తెలంగాణ రాష్ట్రానికి ఎవరు శని ఎవరు దరిద్రం అనేది ప్రజలే ఎన్నికల్లో తేల్చారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి తనపై నిఘా పెట్టారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేరువేరు కాదన్న ఆయన దొంగచాటును ఫిర్యాదులు చేసుకునే సంస్కృతి కాంగ్రెస్లో లేదని స్పష్టం చేశారు. ఆడియోలు వీడియోలు ఏంటి ఏంది దాదాగిరి బ్లాక్మెయిల్ పాలిటిక్స్?
భయపడతామేంటి? మేమేం తప్పు చేయనప్పుడు భయపడే అవసరం ఏముంది? పెట్టండి, ఏం వీడియోలను ఏం ఆడియోలను పెట్టండి, బయట పెట్టండి, ఫేస్ చేస్తాను నేను. ఫలానా చాటి ఫలానా ఏంటి ఏం మాట్లాడుతున్నారు? ప్రజలు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు. ఇలాంటి చీప్ టాక్టిక్స్ ఉపయోగించి ఎవరినన్నా ఇమేజ్ని టార్నిష్ చేస్తామంటే ప్రజలతో వచ్చిన ఇమేజ్ మాది, ప్రజలతో నిర్మితమైనటువంటి రాజకీయ నాయకత్వం మాది. ముఖ్యమంత్రి గారు గవర్నర్ నడుపుతున్నారు, మేము పార్టీ నడుపుతాను, సయోధ్యతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ప్రజా చైతన్య యాత్ర ప్రారంభోత్సవ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తమను అవమానిస్తే బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కి పడుతుందని హెచ్చరించిన ఆయన స్నేహ ధర్మాన్ని గౌరవించాలి అని, లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అన్నారు. తెలంగాణలో పరిస్థితులు చూస్తుంటే దొంగలు పడ్డట్టుగా ఉందన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. మంత్రులు ఎవరికి తోచినంత వారు దోచుకుంటున్నారని ఆరోపించారు. వేల కోట్ల కాంట్రాక్టులు ఆంధ్ర గుత్తేదారులకు అప్పగించారన్నారు మహేశ్వర్ రెడ్డి. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్పై ఆయన కుమారుడు సంతోష్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన ప్రేమ వివాహాన్ని తన తండ్రి అడ్డుకునే ప్రయత్నం చేశాడు అన్నారు. తనపైనే కాదు, మద్దతుగా ఉన్న వారిపైన కూడా దాడులు చేయించారు అని ఆరోపించారు సంతోష్ గౌడ్. 8th జూలైన ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. అది మా ఇంట్లో వాళ్ళ కన్సర్న్ తోటి వాళ్ళకి తెలిసి చేశాము. మా ఫాదర్ కూడా తెలుసు. ఫస్ట్ అంటే వాళ్ళకి ఇష్టం లేదు సెన్స్ అఫీషియల్గా తను చేయడానికి ఇష్టపడలేదు. అఫీషియల్గా మేము మా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళతోటి మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాము. అది కూడా వాళ్ళకి తెలుసు. నిన్న మా ఇంటిపైకి ఒక 40 మంది దాడికి వచ్చారు. డోర్లన్నీ పగలగొట్టారు, ఆడవాళ్ళ మీద అటాక్ చేశారు. ఏపీలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే చంద్రబాబు, లోకేష్లతో పాటు స్థానిక ఎమ్మెల్యేలకు కప్పం కట్టాలని ఆరోపించారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. భారతీ సిమెంట్స్ పై కూటమి ప్రభుత్వం కక్షగట్టిందన్నారు. ప్లాంట్కు ముడిసరుకు రాకుండా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఏపీలో మహిళలకు రక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతో వైఎస్ జగన్ తీసుకొచ్చిన దిశ చట్టాన్ని రద్దు చేయాలి అని నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ మేరకు దిశ చట్టాన్ని రద్దు చేయాలి అని కేబినెట్ నిర్ణయించింది. పైగా దిశ చట్టం అవసరం లేదునంటూ మాట్లాడారు హోంమంత్రి అనిత. బీఎన్ఎస్ చట్టాలు చాలు, దిశ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఆమె. మరోసారి కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. కేబినెట్ సమావేశానికి పవన్ హాజరు కాకపోవడం వరుసగా ఇది 3వసారి. 3 కేబినెట్ భేటీలకు పవన్ హాజరు కాకపోవడంపై రాజకీయంగా చర్చనీయాంశమైంది. గతంలో 2 సార్లు కేబినెట్ సమావేశాల నుంచి పవన్ మధ్యలోనే వెళ్లిపోయారు. చంద్రబాబు సమీక్షలు, కేబినెట్ భేటీలకు దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రధాని మోదీ పర్యటనలో మాత్రం పాల్గొన్నారు. కృష్ణా డెల్టా రైతాంగానికి సాగునీరు ఇవ్వాలి అని కోరుతూ పులిగడ్డ యాక్విడెక్ట్ వద్ద మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు రైతులు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఏరువాక చేసి కొబ్బరికాయలు కొట్టి హడావుడి చేసిన కూటమి నేతలు నాట్లు వేసి ఎదల జల్లాకు నీరు లేవని, రైతులు నిండా ముంచేశారు అని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సాగునీరు ఇవ్వకపోతే రైతుల తరపున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనకాపల్లి జిల్లాలో భూగర్భ శాస్త్ర శాఖ సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్ 5 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. క్వారీ లీజ్ సర్వే కోసం మొత్తం 15 లక్షలు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గతంలో కూడా లంచం కేసులో పట్టుబడిన ఈ అధికారి మరోసారి ఏసీబీ వలలో చిక్కడం చర్చనీయాంశంగా మారింది. సింగరేణి సంస్థ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒడిశాలోని నైని సింగరేణి బొగ్గు బ్లాక్ నుంచి తొలిసారిగా మాతృ సంస్థ సింగరేణికి బొగ్గు సరఫరా ప్రారంభమైంది. అంగుల్ జిల్లా నైనిగని నుంచి బయలుదేరిన తొలి బొగ్గు రైలు మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కు చేరుకుంది. సుమారు 1131 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత 4000 టన్నుల బొగ్గుతో వచ్చిన రైలుకు సింగరేణి అధికారులు ఘన స్వాగతం పలికారు. నకిలీ ఫైర్ ఎన్ఓసీలు పొందిన కాలేజీల చిట్టాను హైదరాబాద్ పెట్టింది. 142 కాలేజీల్లో 52 కాలేజీలు నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సమర్పించినట్టు గుర్తించిన హైడ్రా నకిలీ ఎన్ఓసీలు సమర్పించిన కాలేజీల జాబితాను పోలీసులకు అందజేసింది. ఫైర్ మాజీ డీజీ నాగిరెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసినట్టు ఆయా కాలేజీలపై ఆరోపణలున్నాయి. హైడ్రా కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సంతకాలు కూడా ఫోర్జరీ చేసినట్టు గుర్తించారు. నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సమర్పించిన కాలేజీలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
జూరాల జలాశయంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. మొత్తం 11 యూనిట్ల ద్వారా మొత్తం 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. జూరాల నుంచి విడుదలవుతున్న వరద నీరు ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి భారీగా చేరుతూ ఉండగా కృష్ణా నదిపై వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. గత 4-5 రోజులుగా నిరంతరాయంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం 2,24,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దీంతో జలాశయంలో నీటి నిల్వ 140 టీఎంసీల మార్కును దాటింది. కృష్ణా జిల్లా పెనమలూరులో ఓ మహిళా హోంగార్డ్ ఆరోపణలు సంచలనంగా మారాయి. ఐజీ ఇంట్లో పనులు చేయాలి అని ఒత్తిడి తెచ్చారు అని నిరాకరించడంతో శిక్ష పేరుతో ఎస్పీ కార్యాలయానికి పంపించి గడ్డి పీకించారు అని ఆమె ఆరోపించారు. తన సమస్యను ఎస్పీకి వివరించినా అవమానకరంగా మాట్లాడారు అని, అనంతరం విధుల నుంచి సస్పెండ్ చేశారు అని వాపోయారు. ఆరోగ్యం సహకరించడం లేదు అని తెలిపినా పట్టించుకోలేదు అని కన్నీరు మున్నీరయ్యారు. విజయవాడ రవీంద్ర భారతి స్కూల్లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. 8వ తరగతి విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. స్కూల్ యాజమాన్యం ఒత్తిడే కారణమంటున్నారు తోటి విద్యార్థులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది కాక్రోచ్ జనతా పార్టీ. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే జాతీయ కన్వీనర్గా వ్యవహరించనున్నారు. కో కన్వీనర్లుగా అశుతోష్ రామ్కా, సౌరవ్ దాస్, నేషనల్ ఆర్గనైజింగ్ ఇన్ఛార్జిగా అజింకా పాండే నియామకమయ్యారు. ఇక సీజేపీ కార్యవర్గంలో తెలుగు వ్యక్తికి కీలక పదవి లభించింది. మీడియా లీడ్గా విజయ్ రెడ్డి మల్లంగి నియామకమయ్యారు. వచ్చే 6 నెలల్లో దేశవ్యాప్తంగా రాష్ట్ర సమన్వయ కమిటీలతో పాటు లోక్సభ, నగర స్థాయి సమన్వయ విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది సీజేపీ. పేపర్ లీక్స్, విద్యా వ్యవస్థలో లోపాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. సెప్టెంబర్ నుంచి సీజేపీ నేతలు దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. క్యా బోల్తీ పబ్లిక్ పేరిట యువత అభిప్రాయాలు సేకరించనున్నారు. యువత గొంతుకను వినేందుకు, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఈ క్యాంపెయిన్ చేపడుతున్నట్టు తెలిపారు సీజేపీ అధికార ప్రతినిధి అభిజిత్ దీప్కే. కాక్రోచ్ జనతా పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. జంజీయ ఆందోళనలో న్యాయం ఉంది అన్నారు. ఆందోళన చేసినంత మాత్రాన వారు దేశ ద్రోహులు కాదు అన్నారు. జంజీ జనరేషన్లో నిజాయితీ ఉంది అన్న మోహన్ భగవత్ విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉంది అన్నారు. దేశంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని పెంచే లక్ష్యంగా 23,731 కోట్ల రూపాయల వ్యయంతో గోబర్ధన్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గువాహటి, తేజ్పూర్ మధ్య 136 కిలోమీటర్ల పొడవైన 4 లేన్ల రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్టు మంత్రి తెలిపారు. ప్రధాని మోదీకి విదేశీ ప్రయాణాల ఖర్చులకు సంబంధించి రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది విదేశాంగ శాఖ. ప్రధాని 2025లో మొత్తం 23 దేశాలలో పర్యటించగా ఇందుకోసం 187 కోట్లు ఖర్చయినట్లు తెలిపింది. 2021 నుంచి విదేశీ ప్రయాణాల కోసం మొత్తంగా సుమారు 550 కోట్లకు పైగా ఖర్చయినట్లు స్పష్టం చేసింది. పోలవరం బనకచెర్ల లింక్ ప్రతిపాదనను కేంద్రం వెనక్కు పంపింది. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్ల బాబురావు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్రం లిఖితపూర్వక సమాధానమిచ్చింది. పర్యావరణ మదింపు టీఓఆర్ రూపొందించే కంటే ముందు సిడబ్ల్యూసీ అంతర్రాష్ట్ర సమస్యలు, అనుమతులు పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. ప్రాజెక్టు గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉందని ఫిర్యాదులు వచ్చాయని, ఈఏసీ సిఫార్సుల మేరకు వెనక్కి పంపినట్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో పొగాకు రైతుల కష్టాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి. రాజ్యసభ 0 అవర్లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. గత సీజన్లో 460 రూపాయలు పలికిన ధర ఇప్పుడు 250 కూడా దాటడం లేదు అన్నారు. కేంద్రం జోక్యం చేసుకుని ఏపీ పొగాకు రైతులకు న్యాయం జరిగేలా చూడాలి అని విజ్ఞప్తి చేశారు. అప్పులతో ఏపీ దివాలా తీసే పరిస్థితిలో ఉందన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్ల బాబురావు. రాష్ట్రంలో ఖర్చును నియంత్రించే పరిస్థితి లేదని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడారు గొల్ల బాబురావు. ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం చర్చలు జరిపారు. అలాగే పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతపైన సైతం చర్చించినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
నీట్ యూజీ పరీక్షలో పెన్ అండ్ పేపర్ విధానానికి స్వస్తి చెప్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జేఈఈ తరహాలో కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపింది. నందన్ నీలేకని నేతృత్వంలో హై పవర్ టాస్క్ ఫోర్స్ సిఫార్సుల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఉత్తరప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ చిన్న కొడుకు అబన్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. జైల్లో ఉన్న తన సోదరుడిని కలిసేందుకు వెళ్తుండగా ఝాన్సీ ప్రాంతంలో అతడు ప్రయాణిస్తున్న కారు హైవేపై డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో వాహనంలో అబన్తో పాటు మరో 4 ఉన్నారు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. అబన్ సహా 2 మృతి చెందారు. తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ కు భారీ షాక్. లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన ఆయనకు బాంబే హైకోర్టు శిక్ష ఖరారు చేసింది. 5 లక్షలు జరిమానా, 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 2 వారాల్లో లొంగిపోవాలని ఆదేశాలిచ్చింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సుంకాలు రీఫండ్ చేస్తుంది ట్రంప్ ప్రభుత్వం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో తీర్పునకు ముందు వరకు వసూలు చేసిన సుంకాలను యుఎస్ ప్రభుత్వం రీఫండ్ చేస్తుంది. ఇప్పటి వరకు $100 బిలియన్ అంటే 9.5 లక్షల కోట్లకు పైగా సొమ్మును దిగుమతిదారులకు వెనక్కిచ్చేసింది. యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు మళ్లీ భీకర దాడులకు తెగబడ్డారు. దేశంలోని మారిబ్, హద్రామౌత్ ప్రావిన్స్లలో ఉన్న సైనిక స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడడంతో దాదాపు 45 మంది సైనికులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దాడుల ధాటికి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని యెమెన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్లో మళ్లీ నిరసనలు ఉధృతమయ్యాయి. పాక్ మాజీ ప్రధాని పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలి అంటూ ఆందోళనలు వెల్లువెత్తాయి. ఇమ్రాన్ ఖాన్ను తన హక్కులను తిరిగి కల్పించాలి అంటూ లాహోర్, రావల్పిండి, కరాచీ సహా పలు నగరాల్లో ఆయన మద్దతుదారులు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బాష్పవాయువును కూడా ప్రయోగించారు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న అంచనాలతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. సెన్సెక్స్ 373 పాయింట్లు లాభపడింది. 78,954 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 11 పాయింట్లు లాభపడి 24,636 వద్ద స్థిరపడింది. ఈరోజు బంగారం, వెండి రేట్లు పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం $2,890 పెరిగి 1,49,730 పలుకుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి $137,250గా ఉంది. ఇక కిలో వెండి $10,000 పెరగడంతో $2,50,000 పలుకుతుంది. క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మళ్లీ చూసే అవకాశం రాబోతోంది. ఇటీవల మహిళల వన్డే ప్రపంచ కప్లో తలపడిన దాయాదులు ఈసారి మహిళల ఆసియా కప్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. దుబాయ్లో ఆగస్టు 28 నుంచి పోటీలు మొదలవుతాయని పేర్కొంది ఏసీసీ. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 5న జరగనుందని ప్రకటించింది. థాయిలాండ్లో ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుండగా పిడుగుపడ్డంతో 24 ఏళ్ల సాఫ్వాన్ అనే ఆటగాడు ప్రాణాలు కోల్పోయాడు. దక్షిణ థాయిలాండ్లో జరిగిన ఈ దుర్ఘటనలో మరో 12 మంది ఆటగాళ్లు కూడా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.